వన్ పీస్ లో ఉన్న ఈ పెద్ద ఎలిఫెంట్ నేమ్ జునిషా. జునిషా తన మీద ఒక ఐలాండ్ ని మోస్తూ ఎందుకలా సముద్రంలో ఏ గమ్యం లేకుండా తిరుగుతుందో మీకు తెలుసా? దిస్ ఇస్ డే 14 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. ఈ రోజు మనం జునిషా ఎందుకలా సముద్రం పైన ఏ గమ్యం లేకుండా తిరుగుతుందో మాట్లాడుకుందాం. సో ఈ జైంట్ ఎలిఫెంట్ జునిషా కేవలం నడుస్తుందా, లేకపోతే తను చేసిన తప్పులకి ఆర్ తప్పుకి ఏదైనా ఎటర్నల్ శిక్షని అనుభవిస్తుందా? ఎన్నో ఏళ్లగా తన పైన ఒక ఐలాండ్ ని మోస్తూ ఎందుకలా తిరుగుతుంది? ఎవరైనా వర్ది పర్సన్ క్షమాపణ కోసమా? సో జునిషా కేవలం ఏన్షియంట్ ఆర్ పురాతనమైంది మాత్రమే కాదు, వాయిడ్ సెంచరీని తన కళ్ళతో చూసిన ఒక బీయింగ్. ఒకప్పుడు తను జాయ్ బాయ్ పక్కనే నిల్చొని గ్రేట్ కింగ్డమ్ కి ఒక గార్డియన్ లాగా ఉండేది. కానీ సడన్ గా ఏదో జరిగింది. జాయ్ బాయ్ వేసిన ఫైనల్ ఆర్డర్ ని డిసోబే చేసుండొచ్చు, ఆర్ మేబీ గ్రేట్ కింగ్డమ్ డిస్ట్రాయ్ అవ్వకుండా కాపాడలేకపోయిందేమో. దానివల్లే జునిషా శపించబడింది. ఎలా అంటే జాయ్ బాయ్స్ ఎయిర్ ఆర్ డిసెండెంట్ వచ్చి చెప్పేంత వరకు అలా తను ఆగకుండా అలా సముద్రం మీదే నడుస్తూ ఉండాలి అని. కానీ ఎప్పుడైతే మోమోనోస్కే జునిషాని అటాక్ చేయమని ఆర్డర్ చేశాడో అప్పుడు జునిషా అంది, ఆఫ్టర్ సెంచరీస్ ఐ కెన్ ఫైనల్లీ ఫైట్ అగైన్ అని. కొందరేమో తను బిట్రే చేయలేదు, మోసం చేయలేదు అంటారు, ఎందుకంటే జునిషా గ్రేట్ కింగ్డమ్ యొక్క రెమినెంట్స్ ని కాపాడుతుంది. అదే ద మింగ్స్ అండ్ ద కోజుకి క్లాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్. ఇంకొందరేమో 20 కింగ్స్ కలిసి గార్డియన్ గా ఉన్న జునిషాని కర్స్ చేసి ఆ సముద్రం పైనే ఒక ప్రిజనర్ ని చేశారని, జో ఐలాండ్ ని తను చేసిన పాపానికి ప్రతిఫలంగా తన మీదే కట్టేశారని కొందరు అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వాట్ ఇఫ్ అది పనిష్మెంట్ కాకుండా ఒక మిషన్ అయితే? వాట్ ఇఫ్ జునిషా అలా ఎండ్లెస్ గా నడుస్తూ విల్ ఆఫ్ డీ ని మళ్ళీ జాయ్ బాయ్ రిటర్న్ అయ్యి వచ్చేంత వరకు అలా క్యారీ చేస్తుందా? సో జునిషా గురించి మీరేమనుకుంటున్నారు? మీ థాట్స్ అండ్ మీ ఐడియాస్ ని కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్.